రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే లోన్ తీసుకునే వారికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. మనకు తక్కువ వడ్డీకే లోన్లు వస్తాయి. అయితే ఇంతలోనే బ్యాంకులు కస్టమర్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించే లోపే లోన్ వడ్డీ రేట్లను కొన్ని టెన్యూర్లపై పెంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్పై వడ్డీ రేట్లను పెంచింది. కొన్ని షార్ట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేట్లు ఆల్రెడీ పెరిగాయి. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేటు ఈ బ్యాంకులో 9.15% నుంచి 9.50% ఉన్నాయి. నవంబర్ 7 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. కన్స్యూమర్ లోన్లు ఏడాది టెన్యూర్ విషయానికి వస్తే ఎంసీఎల్ఆర్ ప్రకారం ప్రస్తుతం 9.45%గా ఉంది. ఇక పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా అన్నింటికీ కూడా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ప్రకారంగానే లోన్లు తీసుకుంటాయి. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ కూడా పెరుగుతుంది. అలాగే బ్యాంకుల్లో ఇతర గోల్డ్ లోన్, హోమ్ లోన్ కంటే పర్సనల్ లోన్లపైనే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి అని తెలిసింది. దీన్ని బట్టి ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఏకంగా 10.85% నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మ్యాక్సిమం 21% వరకు ఉన్నాయి. 50,000 నుంచి మ్యాక్సిమం 40 లక్షల వరకు లోన్ వస్తుంది. అర్హతలను బట్టి ఈ లోన్లు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఇక ఇందులో సంవత్సరం నుంచి 5 సంవత్సరాల దాకా టెన్యూర్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ వడ్డీ రేట్ అనేది 10.85% ఉన్నా కానీ కొంతమందికి తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వనుందట హెచ్డిఎఫ్సి. అది కూడా కేవలం అతి కొద్ది మందికే తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి. బ్యాంకుతో ఎక్కువ కాలం సంబంధం కలిగి ఉన్నవారు లేదా సీనియర్ సిటిజన్లు లేదా క్రెడిట్ స్కోర్ అత్యద్భుతంగా ఉన్నవారికి ఇలా తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఇక క్రెడిట్ స్కోర్ 750 దాటినా కూడా మినిమం 13% వడ్డీ రేటుకు ఈ ప్రైవేట్ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. అప్పుడు 5 లక్షల లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ 11,377 రూపాయలు కట్టాలి. అదే 10 లక్షల లోన్పై 5 ఏళ్లకు 13% వడ్డీ రేటుతో నెలకు 22,753 రూపాయలు ఈఎంఐ కట్టాలి. లోన్పై ఏ బ్యాంకులోనైనా ప్రాసెసింగ్ ఫీజు ఖచ్చితంగా పడుతుంది. ఇది ఒకేసారి కట్టాలి. పైగా జీఎస్టీ కూడా అదనంగా కట్టాలి. కాబట్టి లోన్ తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.